సర్కిల్ అనే టాపిక్ చూద్దాము. సర్కిల్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆల్ పాయింట్స్ విచ్ ఆర్ ఎట్ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్. అంటే మనం ఇప్పుడు ఒక పాయింట్ తీసుకొని ఫిక్స్డ్ పాయింట్ సెంటర్ అనుకుంటే ఈ సెంటర్ నుండి మనం ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ అంటే 1 సెంటీమీటర్ తీసుకోండి. 1 సెంటీమీటర్ ఒక పాయింట్ వస్తుంది. ఫిక్స్డ్ డిస్టెన్స్ అంటే సేమ్ డిస్టెన్స్ అంటే ఇక్కడ 1 సెంటీమీటర్ ఒక పాయింట్ వస్తుంది, ఇక్కడ 1 సెంటీమీటర్ ఒక పాయింట్ వస్తుంది. ఇవన్నీ మనం డ్రా చేస్తే ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. ఈ ఫిక్స్డ్ డిస్టెన్స్ మనం రేడియస్ అంటాం. ఇక్కడ నుండి ఇక్కడ ఉన్న ఫిక్స్డ్ డిస్టెన్స్ రేడియస్ అంటాం. కార్డ్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎనీ పాయింట్స్ ఆన్ సర్కిల్. ఫస్ట్ లైన్ సెగ్మెంట్ అంటే ఏంటో చూద్దాం. లైన్ అంటే విత్ ఎక్స్టెన్స్ ఇన్ బోత్ డైరెక్షన్స్. లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి? 2 పాయింట్స్ మధ్యలో ఉన్న లైన్ లైన్ సెగ్మెంట్ అంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్స్ తీసుకొని దాని మధ్య లైన్ డ్రా చేస్తే లైన్ సెగ్మెంట్ అంటాం. ఈ లైన్ సెగ్మెంట్ నే కార్డ్. సో సింపుల్. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ 2 పాయింట్స్ తీసుకొని దాని మధ్య లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తే మనం దాన్ని కార్డ్ అంటాం. డయామీటర్ లాంగెస్ట్ కార్డ్ దట్ పాసెస్ త్రూ ద సెంటర్. అంటే ఇప్పుడు ఈ కార్డ్ కనుక పాసెస్ త్రూ ద సెంటర్ అంటే డయామీటర్ అంటాం. ఇప్పుడు ఇలా కూడా డయామీటర్ అవ్వచ్చు, ఇలా కూడా డ్రా చేయొచ్చు. అంటే కార్డ్ దట్ పాసెస్ త్రూ ద సెంటర్ ఇస్ కాల్డ్ డయామీటర్. నెక్స్ట్ కాన్గ్రుయెంట్ సర్కిల్స్. కాన్గ్రుయెంట్ సర్కిల్స్ అంటే సర్కిల్స్ విత్ సేమ్ రేడియస్. అంటే ఇప్పుడు 2 సర్కిల్స్ కనుక 1 సెంటీమీటర్ తో 1 సెంటీమీటర్ తో ఉంటే దాన్ని కాన్గ్రుయెంట్ సర్కిల్స్ అంటాం. కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఇక్కడ పేరులోనే ఉంది, సెంటర్ అంటే సేమ్ సెంటర్. ఒక 2 సర్కిల్స్ కనుక సేమ్ సెంటర్ తో ఉంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం.